నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో భాగంగా సోషల్ మీడియాలో ప్రసారమయ్యే కథనాలపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించి పర్యవేక్షిస్తోందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్ అధ్యయనం ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్, లా అండ్ ఆర్డర్, ఎన్నికల సమగ్రత, ఎన్నికల ప్రణాళిక నిర్వహణ తదితర అంశాలపై నకిలీ కథనాల ప్రచురణ, ప్రసారాన్ని ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడంగా పరిగణించబడుతోందని తెలిపారు. దేశపూరిత ప్రసంగం, తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు మొదలైన సందేశాలు సోషల్ మీడియాలో ప్రసారం అయితే అలాంటి వాటిని చట్ట వ్యతిరేకమైన సందేశాలుగా గుర్తించి సంబంధిత సందేశాలను పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి సందేశాలు ఎలాంటి చట్ట వ్యతిరేకతకు దారితీస్తాయి, అందుకు కారణాలకులైన వారిని చట్టపరంగా ఏ సెక్షన్లు వర్తిస్తాయి అనేది గుర్తించాలని అన్నారు. జగన్పై హత్యాయత్నం ఒక నాటకమని నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బుద్ధి ఉన్నవారు ఎవరు పంగళకర్రతో హత్యాయత్నం చేయడని, అతనికి గమ్ దొరకదని ప్రశ్నించారు. Z+ కేటగిరీ గల వ్యక్తికి ఎక్కడైనా ఇలా జరుగుతోందని అన్నారు. ఒక ఇల్లు ఉన్న స్థలం చూసుకోవాలని చేశారని అన్నారు. కొందరు తనను క్షమాపణలు చెప్పాలని లేకంటే చర్యలు తీసుకుంటామన్నారని, అందుకే తన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు నామినేషన్ వేస్తానని, అసెంబ్లీకా పార్లమెంటుకు అనేది అప్పుడే చెప్పనని అన్నారు. అత్తిలి పంచాయతీ కార్యాలయం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గంట విజేత నాగరాజు, మద్దల శ్రీనివాస్, సెక్రటరీ సుజాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పంచాయతీ సభ్యులు గారపాటి నాగరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అత్తిల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లోనూ రాజరాజేశ్వరి ఆటో యూనియన్ వద్దగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మండల టీడీపీ అధ్యక్షుడు ఆనల ఆదినారాయణరావు, వర్రి శ్రీను, కూతిరెడ్డి శ్రీను, మక్కా సూర్యారావు, కొరిపల్లి హరి, మన్యం దానయ్య, అల్తి సత్యనారాయణ, దాసరి నాగరాజు, కొనగల కాంతారావు, గూన రాము, పొప్పల అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం శ్రమించిన మహనీయుడు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజున ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఖురాను, బైబిలు, భగవద్గీత ఏ రకంగా అయితే ఈ భారతదేశ ప్రజలకు మార్గదర్శకంగా నిలిచాయో, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రచించి భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన రచించిన రాజ్యాంగం ఈ రోజున భారత ప్రజలకు, భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు ఆయన ఏదైతే కాంక్షించారో భారత రాజ్యాంగ కమిటీ ముసాయిదా చైర్మన్గా ఆయన బాధ్యతలు నెరవేర్చి ఈ రోజున ఆయన కన్న కళలు సాకారమయ్యాయని, ఆయన ఆశయాల సాధన కోసం మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించుకుంటూ అందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అత్తిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్, రాజరాజేశ్వరి ఆటో యూనియన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఏఎంసీ చైర్మన్ బుద్ధరాతి బన్నీ ప్రసాద్, మండల వైసీపీ అధ్యక్షుడు పాల్గొన్న సత్యనారాయణ, అత్తిలి ఎంపీపీ శంకర్ నాగేశ్వరరావు, సర్పంచ్ గంట విజేత నాగరాజు, జడ్పీ కోఆపరేటివ్ సభ్యుడు మహమ్మద్ అబీబుద్దీన్, మద్దల శ్రీనివాస్, సింగంశెట్టి శ్రీనివాస్, కాకల విశాలాక్షి, సబ్బితి రాజేష్, కొమ్మర రామారావు, కంకటాల సతీష్, రంభ సూరిబాబు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు కోరుకుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు వారు ఒక పండగ వాతావరణంగా మన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఆ మహనీయుడు ఈ దేశానికి చూపించిన దారి, ఆ మహనీయుడు మేధావిగా, ఒక న్యాయవాదిగా,
అదేవిధంగా స్వతంత్ర సమరయోధుడిగా, మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా అనేక పదవులకి వన్ని తెచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఈ దేశానికి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా, సమానత్వంగా, సౌభ్రాతత్వంలో బడుగు బలహీన వర్గాలు కానీ, అగ్రవర్ణాలు కానీ, అగ్రవర్ణంలో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఒక స్వేచ్ఛా వాతావరణంలో, శాంతియుతంలో జీవించాలనే ఉద్దేశంతో ఆ రోజు భారతదేశానికి రాజ్యాంగం నిర్మించిన మహనీయుడు. ఆయన మేధస్సుతో ఆ రాజ్యాంగమే ఈ రోజు కూడా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైన దాటినప్పటికీ కూడా ఈరోజు ప్రపంచంలో నుండి ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో కూడా మన రాజ్యాంగమే దిక్సూచిగా ఉందంటే ఆ మహనీయుడు ఆ రోజు రచించిన రాజ్యాంగం ఆయన మేధాశక్తికి నిదర్శనం. అటువంటి వ్యక్తి పుట్టినరోజుని మనం ప్రతి సందర్భంలో కూడా ఆయన్ని ఘనంగా స్మరించుకోవడమే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన్ని జీవితాంతం, అలాగే మనమందరం కూడా ఆయన్ని అన్ని రకాలుగాను కూడా మనకు ఆయన నివాళులు అర్పించడం జరుగుతుంది, జరగాలి కూడా. ఆ మహనీయునికి మరొక్కసారి జయంతి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను రాజరాజేశ్వరి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకుడు దాసం ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యూనియన్ అధ్యక్షులు వినయ్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు మనమందరం పాటుపడాలని అన్నారు. పలువురు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్న సమారాధన జరిపారు. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. శ్రీ రాజరాజేశ్వరి ఆటో యూనియన్ సభ్యుల కోరిక మేరకు గ్రామ పెద్దలు దాసం ప్రసాద్ గారు 133వ జయంతి సందర్భంగా ఇక్కడ రావడం చాలా సంతోషకరం. మరి అలాగే ఈ రోజున రీసెంట్గా మన ముస్లిమ్స్కి రంజాన్ జరిగింది. రంజాన్ పండుగ చాలా ఆనందంగా చేసుకున్నారు అందరూ కూడా. అలాగే డిసెంబర్ 25 క్రైస్తవులకి క్రీస్తు పుట్టినరోజు జరుగుతుంది. అలాగే హిందూ సోదరులకు సంక్రాంతి జరుగుతుంది. మరి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు యావత్ ప్రపంచంలో జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ కళలకన్నా స్వరాజ్యం, ఏదైతే కుల వ్యవస్థ లేని సమాజం కావాలని కోరుకున్నారో ఈ రోజున అన్నదమ్ముల స్వభావంతో సమాజంలో మేము అందరం కూడా కలిసిమెలిసి తిరుగుతున్నాం. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి మన సోదరులందరూ కూడా కృషి చేయడం చాలా అభినందనీయం. ఇలాగే ఇలాంటి జయంతి కార్యక్రమంలో మేము అందరం కూడా పాల్పంచుకున్నందుకు ఇక్కడ వచ్చిన అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సిద్ధం ఎన్నికల ప్రచారానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు సీఎంపై రాళ్ల దాడికి పూనుకున్నాయని వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు పాయబోని సత్యనారాయణ విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం జనసేన పార్టీ ముష్కరులు చేసిన భౌతిక దాడిని ఖండిస్తూ ఆదివారం అత్తిలి బస్ స్టేషన్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాయబోని సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో టీడీపీ నేతలు అమిత్ షాపై కూడా రాళ్లు దాడి జరిపారని, ఎన్నికల్లో వారు గెలిస్తే ఏమి చెప్తామో చెప్పి ఓట్లు అడగాలి తప్ప ఇలా దాడులు చేయడం దుర్మార్గమని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు కనుసన్నల్లో ఇటువంటి దుర్మార్గపు కుట్రలకు ఉసుగొలుపుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో అత్రి ఏఎంసీ చైర్మన్ బుద్ధరాతి బన్నీ ప్రసాద్, సుంకర్ నాగేశ్వరరావు, గంట విజేత నాగరాజు, మహమ్మద్ అబీబుద్దీన్, మద్దాల శ్రీనివాస్, పెన్మెచ్చ రామరాజు, కొరుకులు వెంకట్రావు, రంభా సూరిబాబు, కమటల సతీష్, రాయుడు ధర్మారావు, దిరిసెల నాగబాబు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడిని మా మండల కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజలు ఆదరిస్తున్న అభిమానం కానీ, ఆదరణ కానీ, ఆయనకు అందుతున్న ఆర్తలు కానీ చూసి ఈర్ష్య అసూయ ద్వేషాలతో ఎవరైతే ఉన్నారో టీడీపీ జనసేన గోండాలు ఆయన మీద రాళ్ల దాడితో ఆయన అంతమొందించి ఆయన అన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేసి అధికారంలో రావడాలని చూడటం చాలా దురదృష్టకరం.
ఒకసారి చంద్రబాబు నాయుడు నైజం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. వంగవీటి మోహన రంగాన్ని ఏ రకంగా హత్య చేశాడు, గతంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మీద ఏ రకంగా రాళ్లతో దాడి చేశాడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి వద్ద కత్తితో దాడి చేసినా, ఈ రోజు రాళ్లతో దాడి చేసినా ఆయన నైజాం బుద్ధి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడంలో వైఎస్ఆర్సీపీ పాలన పట్ల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు పాయబోని సత్యనారాయణ అన్నారు. ఆదివారం అత్తిలి మండలం కే సముద్రపు గట్టులో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పాయబోయిన మాట్లాడుతూ ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా కారుమూరి వెంకట నాగేశ్వరరావును, ఎంపీగా గూడూరు ఉమాబాను గెలిపించాలని కోరారు. ప్రజలకు మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి మీ ఆశీస్సులు అందించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకుని ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో అఖిల ఏఎంసీ చైర్మన్ బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, సుంకర్ నాగేశ్వరరావు, మహమ్మద్ అబీబుద్దీన్, పెరిమెచ్చ రామరాజు, గంట విజేత నాగరాజు, మద్దల శ్రీనివాస్, కాముజు శ్రీను, బండి సత్యనారాయణ, మల్లుల రామకృష్ణ, కేత జగదీశ్వరరావు, ఉడిమూడి ప్రసాద్, పొల్నాటి చంద్రరావు, రంభా సూరిబాబు, కోరుకూరు వెంకట్రావు, గారపాటి నాగరాజు, సేవాదళ అధ్యక్షులు కంకటాల సతీష్, సబ్బిత్ రాజేష్, బుర్తి సుజన్ కుమార్, సింగంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బల్లిపాడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ కసిరెడ్డి బాలాజీ, ఎంపీటీసీ సభ్యుడు ప్రగడ నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక సంఘ పెద్దలు, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా తణుకులో 3వ నెంబర్ మున్సిపల్ స్కూలు, మున్సిపల్ కార్యాలయం, ఎన్టీఆర్ పార్కు, తణుకు మండలంలోని వేల్పూరు, దువ్వ, ముద్దాపురం, ఇరగవరం మండలంలోని రేలంగి, కంతేరు, పొదలాడ గ్రామాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు మంత్రి కారుమూరి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశ గౌరవాన్ని పెంపొందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. షెడ్యూల్ కులాల విభాగంలో సహా నిర్లక్ష్యానికి గురైన అన్ని వర్గాల హక్కుల కోసం జీవితాంతం అంబేద్కర్ పోరాడారని అన్నారు. అనుకున్న సామాజిక స్పృహ, అత్యంత మేధస్సుతో రాజ్యాంగాన్ని సృష్టించి భారతదేశానికి దశ దిశ ఏర్పరిచారని, ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసేలాగా చేసిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ అని స్పష్టం చేశారు. సమాజంలోని అట్టడుగు స్థాయి వారి సాధికారత కోసం అంబేద్కర్ చేసిన కృషి మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని అన్నారు. వివక్ష లేని సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో చిట్టూరు వెంకట సుబ్బారావు, నత్తా కృష్ణవేణి, పొట్ల సురేష్, కారుమంచి మిత్ర, కారుమంచి యోహాన్, ఉండాజొరుపు గీత, సుద్దుల పాండు, రాజేష్, కోటి కుమార్, రవి, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, గుడిమెట్ట సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయిదాడి ముమ్మాటికి చంద్రబాబు పనేనని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు మంత్రి క్యాంప్ కార్యాలయంలో శనివారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సింగన్ నగర్ బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి అత్యంత హేయమైన చర్యని అన్నారు. దాడిలో కన్ను పైభాగం తగిన రాయి 1 అంగుళం కిందకి తగిలితే నువ్వు కోరుకున్నట్లే జరిగేది చంద్రబాబు అని మండిపడ్డారు. సీఎం జగన్ బస్సు యాత్ర సిద్ధం సభలకు ప్రజల నుండి వస్తున్న విపరీతమైన స్పందన చూసి చంద్రబాబు ఓర్వలేకే ఈ తరహా దాడులకు తెరతీశాడని విమర్శించారు. దెబ్బ తగిలినా లెక్క చేయకుండా బస్సు యాత్రను కొనసాగిస్తున్న జగన్కు ప్రజాబలం, భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని అన్నారు. చంద్రబాబు ప్రజాగలంలో ప్రజలు లేకే గలమే మిగులుతున్న పరిస్థితుల్లో ఏదో రకంగా జగన్ బస్సు యాత్ర నిలుపుదల చేయాలనే దుర్మార్గ బుద్ధితో ఉన్న చంద్రబాబుకు భగవంతుడు తగిన శిక్ష వేస్తాడని అన్నారు. జగన్ కొనసాగి చేస్తే చంద్రబాబు ప్రజాగలం జరుగుతుందని ప్రశ్నించారు. పేద ప్రజల సంక్షేమం, విద్య, వైద్య ఉచితంగా అందిస్తున్న జగన్పై దాడులు చేస్తావా చంద్రబాబు అని నిలదీశారు. బస్సు యాత్ర సిద్ధం సభల్లో ప్రజల్లో అభిమానం పెరుగుతోందనే ఉద్దేశంతో దాడులతో రాజకీయాలు చేస్తున్న నీకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సిద్ధం బస్ యాత్రలో ఎక్కడికక్కడ చేసుకుంటూ వస్తున్నారు. జనం తండోపతండాలుగా ఘన స్వాగతం పలుకుతూ ఉంటే తట్టుకోలేక ఈర్ష్యా దేశాలతోటి వాళ్ళు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, వాళ్ళకన్నా బాగా చేస్తాం, మేము ఇంకా పెద్ద పనులు చేస్తాం
అని చెప్పుకుని ప్రజల మనసు చురగొనొచ్చు. కానీ వాళ్ళ డయాస్ ఎక్కిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే ప్రేయంగా పెట్టుకున్న ఈ చంద్రబాబు నాయుడు 45 ఏళ్ళ ఇండస్ట్రీస్ అనే దుర్మార్గుడు ఇవాళ నీచంగా హేయంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులు ఏనాడు నువ్వు చేయలేదు. మరి ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాల వారికి మేలు చేస్తూ పార్టీల ప్రాంతాల కులాల మతాల అతీతంగా సంక్షేమ అభివృద్ధి పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే ఇవన్నీ తట్టుకోలేక ఈర్ష్యతోటి నువ్వు ఆయన్ని దుర్భాషలాడుతున్నావులే అని అనుకుంటే ఇవాళ అతన్ని అంతమొందించే కార్యక్రమంలో నువ్వు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నావంటే నీకు ఎన్నతో పెట్టిన విద్యు ఎన్ని పొట్లు పడుతాం. నువ్వు ఏ రకంగా వంగవీటి మోహన రంగా గారిని హత్య చేయించావో అది నీకు తెలుసు, నీ బుక్కే రాశారు. అలాగే ఏదైతే మరి ఈ రకంగా నువ్వు దుర్మార్గం చేస్తున్నావో మల్లెల బాబ్జీని ఏ రకంగా చంపించావో అందరికీ బాహాటంగా తెలుసు. ఇలాంటి దుర్మార్గమైన హేయమైన నీచమైన నికృష్టమైన దుర్మార్గంగా ప్రవర్తించే నీకు ఇవాళ పుట్టగతులు ఉండవని చెప్పి ప్రజలు నిన్ను అసహించుకున్నా సిగ్గు లేకుండా సిగ్గు శరం వదిలి ఇలాంటి దుర్మార్గానికి ఒరిగడుతున్నావంటే నీ నీచమైన బుద్ధి బయటపడింది. ప్రజాస్వామికంగా ప్రతిసారి ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. ప్రజాస్వామికంగా ఎలక్షన్లు అంటే ప్రజల మనసులు చూరగొని ప్రజల ద్వారా ఎన్నుకోబడాలి. అంతేగాని అలాంటి తప్పుడు మార్గాల ద్వారా ప్రజల్ని లేకపోతే ప్రతిభ నాయకుల్ని భయభ్రాంతుల్ని చేసి ఇలాగా మనం లబ్ధి పొందాలనుకుంటాం చాలా తప్పుడు విధానం అది. ఎన్నో కోట్ల మంది ప్రజల మనసుని చూరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాళ్ళ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనూ అత్యంత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని మీరు ప్రజాస్వామ్యంగా ఎదుర్కొనలేక ఈరోజు ఏదో ఆ నాయకుడిని రాయెట్టుకొట్టో లేకపోతే ఇంకో విధంగానో భయభ్రాంతులు చేసి మీరు లబ్ధి పొందాలనుకుంటాం పూర్తిగా తప్పు. అటువంటి పరిస్థితులే చేయాలని అనుకుంటే నువ్వు ఎప్పుడు కూడా నీ చరిత్ర అది వెన్నుపోటు పడటమో రాళ్ళు ఇచ్చి కొట్టడమో లేకపోతే దొడ్డిదారు నువ్వు అధికారాన్ని చేజిక్కించుకుంటమే తప్పితే ప్రజల మనసును చూరకొని ఎప్పుడు కూడా నువ్వు ప్రజల్లోంచి ఎన్నుకోబడలేదు. నువ్వు ఎప్పుడు కూడా ఇంక నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసుకున్నావు. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై భౌతిక దాడి చేయడంతో ఏర్పడిన గాయం నుండి జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని తేతలి మండపాక గ్రామంలో గల చర్చిల్లో రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమార్తె దీపిక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ తణుకు మండలాధ్యక్షుడు బోడపాటి వీర్రాజు, ఎస్ఎస్ఎల్ మండలాధ్యక్షుడు జంగం ఆనంద్ కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఉండవల్లి జానకి, సొసైటీ అధ్యక్షుడు విజయమూర్తి, కోట నాగేశ్వరరావు, సరళ వీరతాత, వైఎస్ఆర్సీపీ నాయకులు, మత పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిని గూడూరి ఉమాబాల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలకు మద్దతు తెలిపి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ గ్రామాల్లో ప్రచారం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తణుకులో తహసీల్దార్ బిఎం ముఖేశ్వరరావు, రిటైర్డ్ సిఐఎం శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ పట్టణాధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ పార్క్ వద్ద అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తోందని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా రాష్ట్రంలోనూ దేశంలోనూ అందరూ కూడా పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆయన ఆశయాలను మనం నెరవేర్చుకుంటూ సమాజంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిగా ఆయన చేసిన కృషి ఎనలేనిది. గత 75 సంవత్సరాలుగా ఆయన రచించిన రాజ్యాంగ పరిరక్షణలో భారతదేశంతో కూడా సుభిక్షంగా ఇవాళ నడవడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఆశయాలను అనుగుణంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా పేదలందరికీ కూడా కూడు గూడు నీడ ఉండే విధంగా అందరికీ కూడా ఆయన ఈ పథకాలన్నీ కూడా అమలు చేసి సమాజంలో అందరినీ కూడా ఒకే లెవెల్లో ఈ సంస్కరణలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. ఆర్థిక సంస్థ సమాజం స్థాపించడానికి ఆయన చేసిన కృషిని మేమందరం కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా బీజేపీ తణుకు టౌన్ ఎస్సీ మోర్చా మండలాధ్యక్షులు నందమూరి శ్రీనివాస్ అధ్యక్షున
పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు నాని తాతాజీ, తణుకు అసెంబ్లీ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, ముల్లపూడి రేణుక ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల తణుకు నియోజకవర్గ కో కన్వీనర్ పులిశెట్టి బాలాజీ, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు కామర్స్ కిరణ్మయ్యి, పెదమల్లి అవినాష్ కాంత్, బొల్లాడ నాగరాజు, రేపాక రామారావు, కొడమంచెల జితేంద్ర, కొడమంచెల సుచిత తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే కాబట్టి అక్షరాలు ఆయన ప్రేమిస్తాయి కాబట్టి అక్షరానికై ఆక్రోశించిన వాడా, అక్షరం కోసం వాడా, అక్షరాలు అవని ఆశాంతం అడుగు మోపినవాడా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీ, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీ. ధనంజయ్ గారు వచ్చి జోహార్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజును మన సమానత్వ దినోత్సవంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఏదైతే ఏ ఆశయాల కోసం అయితే అంటరానితన నిర్మూలన కానీ, స్వేచ్ఛ, అందరూ కూడా సమానత్వంతో ముందుకెళ్లాలని ఏ ఆశయాల కోసం అయితే పోరాటం చేశారో అదే స్ఫూర్తిని ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా గత 7 దశాబ్దాలుగా అనేక రకాల మార్పులు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ ఒక మేనిఫెస్టోను కూడా ఈరోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ శుభదినాన రాబోయే ఎన్నికల్లో వికసిత్ భారత్ ఎలా ఆ యొక్క సంకల్పంతో ముందుకు వెళ్ళాలి అంటే యువత, మహిళ, రైతు, అలాగే పేదరిక నిర్మూలన, ఈ 4 పిల్లర్స్గా పెట్టుకొని ఏదైతే నిర్మాణం చేశారో దాన్ని కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఇదే స్ఫూర్తితో మరింత అభివృద్ధి చెందిన దేశంగా, అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశాన్ని నెలకొల్పాలని చెప్పి ఏ స్ఫూర్తితో అయితే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందో దానికి ప్రతి ఒక్కరూ కూడా నేను సైతం అన్నట్లుగా ప్రతి ఒక్కరూ వారి యొక్క తోడ్పాటును అందించాలని, రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఘన విజయం అందించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు భారతీయ జనతా పార్టీ అర్పిస్తుంది. వారి యొక్క ఆలోచనల ఆధారంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అంత్యోదయ ఆధారంగా చిట్ట చివరి మనిషి వరకు కూడా అభ్యుదయాన్ని, అభివృద్ధిని తీసుకెళ్లాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. సంక్షేమం కానీ, ఇవాళ ఉన్నటువంటి అభివృద్ధి కానీ, పేద బడుగు బలహీన వర్గాలకి మోదీ ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది. ఒక విధంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంబేద్కర్ని 2 కళ్ళగా ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ పరిపాలన 10 ఏళ్ళుగా చేస్తూ ఉన్నది. రాబోయే రోజులు 2024లో కూడా భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏదైతే ఇప్పటికే ఈ 10 సంవత్సరాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం 20% పైనే తగ్గిందని ఒక రిపోర్టు చెప్తా ఉన్నది. అది పూర్తి స్థాయిలో ఈ యొక్క పేదరిక నిర్మూలనని అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో ఈ దేశంలో తొలగించి అందరినీ కూడా ఒక సమానమైనటువంటి సమసమాజాన్ని నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ వారి యొక్క స్ఫూర్తితో పోరాడుతుందని తెలియజేస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అమలు చేసేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కట్టుబడి ఉందని కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణ అన్నారు. రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరింత పెద్ద ఎత్తున బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి అంబేద్కర్ కళను సాకారం చేస్తామని ఆయన వివరించారు. తణుకు మండలం దువ్వ, ముద్దాపురం, వేల్పూరు, ఇరగవరం మండలం కంతిర్లలో ఆర్మీ రాధాకృష్ణ తనయుడు ఆర్మీ నిఖిల్ రత్న పర్యటించారు. ఆయా గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తామని ప్రతిజ్ఞ పూనారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సైకిల్
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ కూటమి ఎందుకు రావాలనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ వారందరూ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమి రావాలని ఆకాంక్షిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ సహకారంతో రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం 3 పార్టీలు కూడా కలిసి ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. అలాగే ఎన్నికల సమయంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం, రాజకీయాలు అనేది సహజం. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ విధంగా సానుభూతి రాజకీయాలు చేయాలనుకున్నాడో అదేవిధంగా ఇప్పుడు కూడా సానుభూతి రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచనతో గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా, గొడ్డల వేటు డ్రామా 2 డ్రామాలు కూడా చేసి ఆ రోజు ఎన్నికల్లో సానుభూతి పొంది ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ప్రజలని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి అన్ని విధాలుగాను కూడా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే డ్రామా, సానుభూతి డ్రామాతో ఓట్లు పొందారో అదే విధమైనటువంటి దురాలోచనతో మరలా ఈరోజు గులకరాళ్ళతో కొట్టించుకునే విధంగా ఈరోజు గులకరాళ్ళ డ్రామాకి తెరతీయడం జరిగింది. ఈ గులకరాళ్ళ డ్రామాలో మొత్తం కూడా సన్నివేశం చూస్తే మనందరం కూడా పూర్తిగా ఇది ఒక పక్కా ప్రీ ప్లాన్డ్గా చేసి ప్రజల సానుభూతి పొందాలనే ఆలోచనతో చేసినటువంటి డ్రామాగా ఇది కనిపిస్తుంది. 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఎక్కడా లేదు, పరిశ్రమలు లేవు, ఎక్కడా కూడా యువతకు ఉద్యోగాలు లేవు. ఈ విధంగా రాష్ట్రం భ్రష్టుపెట్టిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి డ్రామాలని ప్రజలు ఎవరు కూడా నమ్మే స్థితిలో లేరు. ప్రజలు ఎవరు కూడా ఈరోజు గతంలో కోడికత్తి డ్రామా ఆడి ఆ నిందితుడిని ఇప్పటి వరకు కూడా జైల్లో ఉంచే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆ అబ్బాయి జీవితాన్ని నాశనం చేశాడో అదేవిధంగా ఈరోజు అప్పటి వరకు జైల్లో ఉంచి ఏదైతే జీవితాన్ని నాశనం చేశారో అలాగే ఈరోజు ఈ డ్రామాలో కూడా ఎవరో ఒకరిని బలిపశువు చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలెవరూ కూడా నమ్మే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంటికి వెళ్ళటమే తరువాయి. విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ పై దాడి జరిగిందంటూ వైసీపీ వర్గాలు పెద్ద డ్రామా నడిపిస్తున్నారని తణుకు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామాతో సానుభూతి ఓట్లు వేయించుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు మరో డ్రామాకు తెర తీశారని ఆయన వివరించారు. తణుకులో 9వ వార్డులో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరఫున ఆర్మీ రాధాకృష్ణ ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్మీలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో గంట సేపు విద్యుత్ నిలిచిపోవడం ఏమిటని ఆర్మీ రాధాకృష్ణ ప్రశ్నించారు. దీన్ని బట్టి ఇందులో కుట్ర కోణం ఉందన్న విషయం అర్థమవుతోందని అన్నారు. ఇప్పటి వరకు నిందితుడిని పోలీసులు పట్టుకోలేదంటే కారణం తెలిసిపోతుందని ఆయన వివరించారు. కోడి కత్తి పేరుతో గత ఎన్నికల్లో డ్రామా చేసి సానుభూతి ఓట్లు వేయించుకున్నారని ఆర్మీలు అన్నారు. ఇప్పుడు మరో అమాయకుడిని తెచ్చి గులకరాళ్ల దాడితో డ్రామా మొదలు పెట్టారని అన్నారు. ఇప్పుడు మరో అమాయకుడు జైల్లో బలవడం తప్ప జరిగేది ఏమీ ఉండదని అన్నారు. దాడి జరిగిన చాలాసేపటి తర్వాత ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి డ్రామాను మరింత రక్తి కట్టించారని ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దొమ్మిడి వెంకట సుధాకర్, కలగర వెంకటకృష్ణ, ఓమి రాంబాబు, సానబోయిన రామకృష్ణ, సానబోయిన జనార్దన్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయకత్వం ఒక చారిత్రాత్మక అవసరమని తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సత్యమని కృష్ణ తులసి అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మీ కృష్ణ తులసి 24వ వార్డులో పర్యటించారు. తెలుగుదేశం మహిళా నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మీ కృష్ణ తులసి మాట్లాడుతూ పట్టణమంతా మహిళల్లో చక్కటి స్పందన కనిపిస్తోందని వివరించారు. చంద్రబాబు ప్రతిపాదించిన సూపర్ 6 పథకాలను మహిళలు బాగా ఆదరిస్తున్నారని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆర్మీ రాధాకృష్ణను గెలిపించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, టీఎన్టీఈసీ అధ్యక్షులు గండి రామకృష్ణ, కొప్పాల ఇంద్రాదేవి, కొమిరెడ్డి రమాదేవి, తమరపు రమణమ్మ, కాకిరెడ్డి సచివాణి, తణుకు రేవతి, పీతని సత్యదేవి, బోడపాటి నాగేశ్వరరావు, సత్యనారాయణ, జగన్, వెంకటేశ్వరరావు, భీమనాథం, వెంకట సుబ్బారావు, తిలగరెడ్డి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అందరూ కూడా ఎవరిని చూసినా కానీ ఎవరిని కదిపినా కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో విసిగిపోయి ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. మరి ఎస్పెషల్లీ మహిళలకి డ్వాక్రా మహిళలు అయితేనేమి, మరి ఈ పెన్షన్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరూ కూడా తమ బాధల్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మహిళలకి రక్షణ లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సంఘాల ద్వారా ఎన్నో మహిళలకి సాధికారతని చేయూతని అందించారు. అట్లాగే రాబోయే కాలంలో కూడా మరి చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మహిళా శక్తి ద్వారా ఎన్నో పథకాలను అందిస్తూ, అట్లాగే డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకి తమ కాళ్ళ మీద తను నిలబడేటట్టుగా తను చేయూతనిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి ఎప్పుడు చూసినా కానీ మహిళలు అభ్యున్నతి ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని నేను గట్టిగా చెప్తాను. మరి ఈ రాబోయే కాలంలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం అందరం కూడా దింపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన రాష్ట్రం చాలా వెనకబడిపోతుంది ఈ ప్రభుత్వంలో. మరి అరాచకాలని, అవినీతి ప్రభుత్వాన్ని మనందరం కూడా ఇంటికి సాగనంపి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అట్లాగే మేము అందరం కూడా ఇంటింటికి వెళ్ళి మరి ఈ సూపర్ 6 పథకాలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారో ఆ పథకాలని మేము అందరం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సూపర్ 6 పథకాలని స్వాగతిస్తున్నారు. మరి మీ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మనకు తణుకు నియోజకవర్గంలో సంక్షేమం కానీ అసలైన సంక్షేమం, అసలైన అభివృద్ధి జరగాలంటే మరలా తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యం. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనందరం కూడా మరి పెద్ద ఎత్తున ముందరకు తీసుకువెళ్ళి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనికి అంతటికీ కూడా తణుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముందరకు వచ్చి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన కడలి రామారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి దిస్పో రామకృష్ణ, ఆకుల సాయి, పప్పు కాశీ, గౌస్ఖాన్, సుభాష్, దిస్పో శాంతారావు తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జరుగుతుంది మన భారత ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకై ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది. ఆయన ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ రాజ్యాంగ విరుద్ధమైన పార్టీల్ని తిప్పుకొట్టడమే ఈ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. అందుకే ఈ భారతదేశం అంతా ఒక్కటిగా ఇండియా కూటమిగా ఏర్పడి అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి వ్యతిరేక శక్తుల్ని మేము వ్యతిరేకించడమే మా కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలియజేసుకుంటూ మరొకసారి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఘన నివాళులు అర్పిస్తూ వారి యొక్క అడుగుజాడల్లో నడిచేది ఒక ఇండియా కూటమి అని చెప్పేసి తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తణుకు ఆల్ ఇండియా పూలే అంబేద్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు న్యాయవాది పట్ల సురేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సురేష్ మాట్లాడుతూ భారతదేశానికి దశ అంబేద్కర్ అని, అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లి అంబేద్కర్ కన్న కళ్ళు నెరవేర్చే విధంగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ విపత్తి రాజశేఖర్, బద్దా కిరణ్, చంద్రరావు, వెంకట్రావు, గణేష్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మోడీ బారి నుండి అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే నిజమైన ఇవ్వాలని సిపిఎం పట్న కార్యదర్శి పివి ప్రతాప్ అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ పార్క్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జోహార్ అంబేద్కర్, నశించాలి మతోన్మాదం, వర్ధిల్లాలి మత సామ్రాజ్యాన్ని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల నుండి మోడీ పాలనలో రాజ్యాంగం పైన దాడి జరుగుతోందని అన్నారు.
మోడీ ప్రభుత్వం స్వయంగా మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం జరిగిందని తెలిపారు. ఓట్లు వేసిన ప్రజలపైన బీజేపీ భారాలు వేయడం, కార్పొరేట్లైన అంబానీ ఆదరణలకు ప్రోత్సాహులు కౌరుచౌకగా ఇచ్చేయడం చేస్తున్నారని విమర్శించారు. మోడీకి అనుకూలంగా ఉంటే ఒక విధంగా, లేకుంటే సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ వంటి వాటితో దాడులు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. అవినీతి పనులను జైలుకు పంపుతామని చెప్తున్న మోడీ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో జరిగిన అవినీతిపైన ఎందుకు మాట్లాడడం లేదని విమర్శించారు. రానున్న ఎన్నికలు దేశానికి చాలా ముఖ్యమైనవని, ప్రజలు ఆలోచించి లౌకిక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేవారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కామన మునిస్వామి, గుబ్బల గోపి, శ్రీనూర్ రాము తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని ఇవాళ అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని స్థానంలో ఇవాళ మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం అనేది చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి పౌరుల హక్కులు ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కూడా మార్చడం అనేటువంటి చేయటం, అలాగే ఇవాళ రాజ్యాంగం ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సర్వ హక్కులు ఇవాళ ఇచ్చింది. అలాంటిది ఇవాళ ఇటీవల సిఏఏని తీసుకొచ్చి ఇవాళ కొంతమందికి పౌరసత్వం అనేటువంటిది లేదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని మొట్టమొదటిసారిగా రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా దేశంలో కుల వివక్షత అనేటువంటిది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దళితుల మీద, మైనారిటీల మీద పెద్ద ఎత్తున దాడులు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. హత్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ జరుగుతూ ఉంది. అలాగే ఏదైతే వాళ్ళ ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ రంగాలన్నింటినీ కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ కార్పొరేట్ శక్తులైనటువంటి అంబానీ, అదానీలకి దారాదత్తం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఏదైతే వాళ్ళ భద్రతని కల్పించినటువంటి ప్రభుత్వ రంగాన్ని తీసేసి ఇవాళ ప్రైవేటీకరణ చేయడం ఫలితంగా ఇవాళ ప్రతిదీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ వలన రేట్లు విపరీతంగా పెరగడం, ఇవాళ సామాన్య ప్రజానికానికి ఆ ప్రైవేటీకరణలో ఉన్నటువంటి విధానాలను అందిపుచ్చుకోలేనటువంటి పరిస్థితి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. శ్రీరామనవమి సందర్భంగా రామ భక్తుల సౌకర్యార్థం తణుకు డిపో నుండి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. 16వ తేదీ రాత్రి 9:30 బయలుదేరి బుధవారం ఉదయం 3 గంటలకు భద్రాచలం చేరేటట్లు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ స్పెషల్ ఆటో డీలర్స్ బస్సుకు పెద్దలకు 340, పిల్లలకు 180, సీనియర్ సిటిజన్స్ కు 260 రూపాయల టికెట్ ధరని, ఈ అవకాశాన్ని తణుకు పరిసర ప్రాంత భక్తులు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. రిజర్వేషన్ కొరకు 9450419144 నెంబర్ను సంప్రదించాలని కోరారు. తణుకులో గోసనది కాలువ పక్కన సంత మార్కెట్ వద్ద ఉన్న మద్దిరాట్ పోతురులి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో తణుకు పట్టణ గ్రామ కాపురసులు పొన్నపల్లి శ్రీరామకృష్ణ శర్మ, రాజలక్ష్మి దంపతులు, పొన్నపల్లి బాలసాయి విశ్వనాథ్ లిఖిత దంపతులచే విజయ మహాగణపతి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, యాగశాల ప్రవేశం, ప్రతిష్ట సంకల్ప కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ఉదయం 11:15 స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. కార్యక్రమంలో పట్టణ స్వర్ణకార సంఘాధీశ పొడుగు రామాచారి, ఆలయ చైర్మన్ కొమ్మోజు రామకృష్ణ, కడిమ అప్పలాచార్యులు, కొరిమిలి సుబ్బారావు, ఆలయ ధర్మకర్తలు, స్వర్ణకార సంఘ సభ్యులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖ మంత్రి, స్వతంత్రోద్యమ దళిత నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని తణుకు మండలం వెంకట్రాయపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు పెదపాటి గోపాలకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఉపాధ్యాయులు కందిగుప్ప కాశీనాథం, అమ్మాజీ, లలిత, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం మండపాకలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు బోడపాటి వీర్రాజు మాట్లాడుతూ అంటరానితనం, వివక్షలపై అలుపెరిగిన పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ అని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఉండవల్లి జానకి, విజయమూర్తి, కాల సన్యాసిరావు, జువల వెంకట్రావు, అరిగెల వెంకట్రావు, అరిగెల రామకృష్ణ, మద్ద రామకృష్ణ, కోడి రాంబాబు, తాటిపట్టి రాష్ట్రపతి సంఘ పెద్దలు పాల్గొన్నారు. ఇరగవరం మండలం రేలంగిలో ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చుక్కా సాయిబాబు మాట్లాడుతూ స్త్రీలకు హక్కులు కల్పించడంలో తన పదవిని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని, భారతదేశంలో అంటరానితనాన్ని నిర్మూలించి అందరికీ సమాన హక్కులు కల్పించడానికి కృషి చేసిన మహామనిషి అని,
కుల మత ప్రాంతం అనే విభేదం లేకుండా అందరికీ పౌర స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ, సామాజిక స్వేచ్ఛను కల్పించిన గనుడు అంబేద్కర్ అని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సెక్రటరీ కామన రాంబాబు, పసుపులేటి అబ్బులు, బీజేపీ అధ్యక్షులు శివ, అడ్డాల మెంటారావు, గూడూరి నాగరాజు, కామన ఏనుకొండలు, ఎస్ఎంటి నాని, కసగాని రామకృష్ణ, పసుపులేటి గణేష్, వెంకటేశ్వరరావు, చీరి నాని, సత్యనారాయణ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి జయంతి శుభాకాంక్షలు తెలియపరచుకోవటానికి ఈ రోజున ప్రపంచ యావత్తు కూడా చక్కగా ఒక సంస్కరణ యుక్తంగా జరుపుకోవటం చాలా సంతోషం. మరి ముఖ్యంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఈ భారతదేశానికి అందించి భారతదేశానికి కాకుండా ప్రపంచానికి ఒక దిక్చూసిలాగా మహాజ్ఞానిగా పిలువబడేటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఈ సభాముఖంగా తెలియపరచుకుంటున్నా. ఎందుకంటే ఆయన అంటరానితనాన్ని నిర్మూలించి బడుగు బలహీన వర్గాలకి సమానత్వాన్ని, స్వేచ్ఛను, పౌర హక్కుని ప్రసాదించినటువంటి ఏకైక గనుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఈ సభాముఖంగా తెలియపరచుకుంటున్నా. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.